యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1-2 వాక్యములు, ఆ పిమ్మట 5వ వాక్యం. 1-2 వాక్యములు పిమ్మట 5వ వాక్యం చదువుకొని ధ్యానం చేసుకుందాం. 49 యెషయా 1-2 మరియు 5. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. చాలా. పిమ్మట 5వ వచనం, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. బైబిల్ పట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన లేఖించండి. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, మీ పాదాలకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ మహాసంకల్పం చేత, దయచేత ఈ సేవకుల సదస్సు మరియు కృతజ్ఞత ప్రార్థన కూటములో మమ్మల్ని అందరినీ చేర్చినందుకు నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటలు పాడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నీ కుమారులు సంఘమంతా కలిసి నిన్ను స్తుతించి ఆరాధించగా మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవై మీరు మమ్మల్ని దృష్టించినందుకు స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యమును మేము ధ్యానం చేయుచుండగా మా యొక్క హృదయాలను, శరీర ఆత్మ దేహాలను మీ స్వాధీనపరుచుకొని మీ వాక్య ధ్యానములో మా జీవితాలు మీ వలె, మా హృదయాలు, మా మనస్సు, మా అంతరంగం రూపాంతరం పొందినట్లు సహాయం చేయమని పరిశుద్ధాత్మ తండ్రి ఈ గొప్ప కార్యం జరిగించమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. మనం చదువుకున్న లేఖన భాగం యెషయా భక్తుడు తన యొక్క జీవిత విషయాన్ని, తను ఎందుకు ఈ లోకంలో పుట్టాడు, దేవుడు తనను ఎందుకు ఈ లోకంలోకి తీసుకొచ్చాడు అని చాలా స్పష్టంగా గ్రహించి చెప్తున్నాడు. ఆయనకు తాను ఈ లోకంలో ఎందుకు పుట్టాడు, దేవుడు ఎందుకు పుట్టించాడో ఖచ్చితంగా గ్రహించే జ్ఞానం, వివేచన, తెలివి దేవుడు తనకు దయచేశాడు. సో మానవ జీవితంలో ఈ సత్యం తెలుసుకుంటే ఎంతైనా క్షేమంగా బ్రతకగలము అని దేవుని దాసునిగా నేను సంతోషిస్తూ ఈ విషయం మీతో పంచుకుంటున్నా. ఒక ఫ్యాన్ ఎందుకు తయారు చేయబడింది అన్నది తెలుసుకుంటే దాన్ని వినియోగించే విధానం చాలా కరెక్ట్గా ఉంటుంది.
ఒక కారు లేకపోతే ట్రైన్, ఇంకా ఇలాగ వాహనాలు ఎందుకు అవి తయారు చేయబడ్డాయి అని తెలుసుకుంటాం. అలాగనే వృక్షాలు ఎందుకు పుట్టాయి, ఎవరి కోసం అవి భూమి మీద వికసిస్తున్నాయి, ఫలిస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు సృష్టిని చేసిన ప్రారంభంలోనే ఇవన్నీ మీకోసమే అన్నాడు, ఇవన్నీ మీ కొరకే అని చెప్పాడు. ఇలాగ ఒక్కొక్క విషయం మనం ఆలోచన చేస్తే మనం ఎందుకు పుట్టాము అన్న ప్రాముఖ్యమైన ఆలోచన మనకు కావాలి. మానవుడు జీవిస్తున్న జీవితాన్ని మనం గమనిస్తే ఎందుకు పుట్టాడు, ఎందుకు జీవిస్తున్నాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు, ఈ లోకంలో తన జీవితం ఏంటి, తాను ఎవరి కోసం పుట్టినట్టు, తాను ఎవరి కోసం జీవిస్తున్నట్టు, తాను ఏం చేయడానికి వచ్చినట్టు, తన పని ఏంటి, ఇవన్నీ కూడా మానవుని దృష్టిలో అసలు లేవు. ఉంటే మానవుడు త్రోవ తప్పడు, త్రోవ తప్పి ప్రవర్తించడు. ఈ విషయం మనము కొంత సమయం ధ్యానం చేద్దాం ఈరోజు. ఇప్పుడు యెషయా భక్తుడు అంటున్నాడు, ద్వీపములారా నా మాట వినండి, దూరమునున్న జనములారా ఆలకించండి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకొనెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని, గర్భములో నేను పుట్టినప్పుడే, గర్భము నుండి బయటికి వచ్చినప్పుడు కాదు, గర్భములో రూపించబడినప్పుడే నా జీవితాన్ని ఆయన ఒక ప్రత్యేకమైన కార్యం కోసం చేశాడు. ఎందుకంట నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో నింపి ఉన్నాడు. ఒక్కొక్క విషయం వాళ్ళు చెప్పుకుంటూ వచ్చి దేవుని మహిమ నిమిత్తము నన్ను సృజించాడు. ప్రియ తల్లులారా, సోదరులారా, ఆయన నోటిని వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. దేవుడు నా నోటిని వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఖడ్గం అంటే మనకు రకరకాలుగా గుర్తొస్తాయి, వేరే వేరే భావాలు గుర్తొస్తాయి. కానీ వాక్యం అనేది ఒక ఖడ్గము లాంటిది. దేవుని యొక్క వాక్కు అన్నది ఒక ఖడ్గము లాంటిది. ఇది చెడును ఛేదిస్తుంది, మంచిని వృద్ధిపరుస్తుంది, చెడును తెగవేస్తుంది, మంచిని క్షేమాభివృద్ధిలోకి తీసుకొస్తుంది. కనుక నా నోరు అన్నాడు అక్కడ. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడంటే ఒక్కొక్క విషయం చెప్తున్నాడు. నా నోటిని, బహుశా మనందరికీ నోరు ఉన్నట్టే కదా, లేదంటారా? మనందరికీ నోరు ఉన్నట్టే కదా, ఉంది. కానీ ఈ నోటిని దేనికోసం మనం వాడుతున్నాము, ఎందుకోసం వాడబడుతుంది అన్నది మనకంతగా అర్థం కావట్లేదు. ఎటు పడితే అటు ఈ నోటిని వాడేస్తాం, ఎటు పడితే అటు. దేనికోసం వాడాలి, దేనికోసం వాడకూడదు అన్నది ఏమీ లేదు, ఎటు పడితే అటు. కొందరి జీవితాల్లో చూడండి, ఆ నోటి దుర్భాష, ఆ నోటి దుడుసు, ఆ నోటి గర్వం, ఆ నోటిలో నుండి వచ్చేటువంటి రకరకాల శాపవచనాలు. ఉదాహరణకు ఒక మాంత్రికుడు ఉన్నాడు. అతడు ఏమనుకుంటాడు, నేను మాంత్రికునిగానే జీవించాలి అని తీర్మానం తీసుకొని, ఆ మాంత్రికుడు
తన యొక్క జీవితంలో నేర్చుకున్న మంత్రాల నుండి ఎదుట ఉన్న మనుషులకి తన నోటిని దేనికోసం వాడతాడు? శపించడానికి, ఆశీర్వదించడానిక? మాంత్రికుడు శపిస్తాడు, శాపవచనాలు చెప్తాడు. అతడు నేర్చుకున్నవే అవి నేర్చుకున్నాడు. శాపవచనము పలుకుట అన్నది దేవునికి ఇష్టం లేదు. ఒక మనిషి తన నోటిని దేవుని యొక్క వాక్కు చేత నింపి ఆ మనిషిని దేవుని వాక్యంతో పరిపూర్ణం చేసి దేవుని చేతి నీడలో దాచి, మీరు బాగా ఆలోచన చేయాలి. దేవుడు ఒక మనిషిని ఎందుకు పుట్టించాడు? ఎందుకు తీసుకొచ్చాడు లోకంలోకి? ఏమిటి ఆ ఉద్దేశం? ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, దేవుణ్ణి నిశ్చయంగా పరిపూర్ణంగా ఎరిగినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. దేవుణ్ణి ఎరగకపోతే మనం ఎవరమో మనకే తెలియదు. ప్రతి మనిషికి ఒక అడ్రస్ ఉంటుంది. నాకు నిన్న ఒక ఆయన ఉత్తరం రాశాడు ఏకంగా. ఈ కాలంలో ఉత్తరం రావడం అంటే గ్రేటే. నన్ను కనుక్కున్నాడు ఆయన. ఈ సుధాకర్కు మెయిల్ ఏడు తెలియదు, మెసేజ్లు ఓపెన్ చేయడు, ఏమి రాదు ఈ పాస్టర్ గారికి. ఉత్తరం ఒక్కటే దిక్కు ఇతన్ని కనుక్కుని తను కనుక్కున్నాడు. ఎట్లా కనుక్కున్నాడు? కనుక్కొని తిప్పలు పడి నాకు ఉత్తరం రాశాడు. నేను దాన్ని దాచిపెట్టుకొని జోబులో పెట్టుకొని మీటింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి కాళ్ళు మొహం కడుక్కొని ఉత్తరం ఓపెన్ చేయమంటే, దాన్ని ఓపెన్ చేయడానికి మా పిల్లలు ఈ మధ్యలో ఉత్తరాలు చదవడం తక్కువైంది కదా, దాన్ని ఓపెన్ చేయడానికి ఏ పక్క నుండి ఓపెన్ చేయాలో మా పిల్లలకు తెలియక కత్తులు తీసుకున్నారో కటార్లు తీసుకున్నారో మనకు తెలియదు. చేస్తూ ఉన్నారు. ఏమ్మా ఇంతసేపు అయిందంటే, అయిపోయింది అంకుల్. తీసుకురండి నేను చేస్తా కానీ. నేను గబానా వాళ్ళు చేసింది కొంత, నేను కొంత చేసేసాను. ఓపెన్ చేశా. ఆయన ఒక లేఖనం పెట్టి రాశాడు. రాసి నన్ను ఏమంటాడు, నేను అనాథని, నా పేరు ఎవరికి చెప్పాకు, నేను ఒక అనాథను, నా పేరు ఎవరికి చెప్పొద్దు, నా పరిస్థితి బాగలేదు, నాకు నువ్వు సహాయం పంపించాలి, తప్పకుండా పంపిస్తావనే రాస్తున్నాను అన్నాడు. నేను ఆ ఉత్తరం చదువుకుంటూ ఒక ఆలోచన లేకొచ్చాను. ఫ్రమ్ అడ్రస్ రాశాడు. అనాథను అన్నాడు, ఫ్రమ్ అడ్రస్ పెట్టాడు. అయితే నా గురించి నువ్వు ఎవరికి చెప్పొద్దు అంటాడు. అనాథ గురించి 10 మందికి చెప్తే తలా ఇంత సహాయం చేస్తే ఏమైనా పోతుంది? అక్కడ చెప్పండి. ఇతనికి బుర్ర ఉందా, బుర్ర లేదా? నేను 10 మందికి చెప్పాను అనుకో, ఒక ఉత్తరం చదివి, ఈ అబ్బాయి అనాథ, దయచేసి మన సంఘంలో ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు ఉంటే తలా కొంత చేయండి, పంపిద్దామని అంటే, ఏ తల్లికి, ఏ అయ్యకు, ఏ యవన బిడ్డకు దేవుడు మనసు పుట్టిస్తాడో తప్పేముంది పంపిస్తే? ఎవరు చెప్పొద్దు అంటాడు. నేను ఎందుకు ఆశ్చర్యపోయి ఈ విషయం మీతో పంచుకుంటున్నానంటే, మనిషి ఆలోచన పలు విధాలుగా ఉంది. పలు విధాలుగా. అడ్రస్ ఏంటి? ఇంతకు మన అడ్రస్ ఏంటి? మన బేస్ ఏంటి? అమ్మా నాన్న ఫిజికల్గా, శరీరధారులుగా అడ్రస్. అందనం శాంతవర్ధనకు సన్ ఆఫ్ ఏమొస్తుంది? అందనం సుధాకర్. అందనం మోజెస్కి, మేరీకి సన్ ఆఫ్ ఏమొస్తుంది? సుధాకర్. అంతే కదా. కానీ అసలైన సంగతిని గుర్తించాల్సినటువంటి బాధ్యత, విచక్షణ, జ్ఞానం ఎంతైనా అవసరం. ఈయన అంటున్నాడు, తల్లి ఒడిలో, తల్లి గర్భములో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. స్తోత్రం, స్తోత్రం. ఎట్లా తెలిసి నాకు? తల్లి ఒడి అంటే వయసు ఎంత? దేవుడు పిలిచిన పిలుపు ఈయనకెట్ట తెలుసు? వాళ్ళ అమ్మ నాన్నకే బుర్రకెక్కదే అప్పుడు. ఈ పసికందుకు ఎలా అర్థమైంది? రాను 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 పెరిగాడు, చూసారా? ఆ పెరిగింది ఏందో దేవుని పాదాల దగ్గర పెరిగాడు, చూసారా?
ఆ జీవితం ఏందో దేవుని దగ్గర ప్రారంభమైందో చూసారా? బేస్ కనుక్కున్నాడు ఈయన. ఎవరు నన్ను పుట్టించారు? ఎవరు నా తల్లి గర్భంలో నన్ను రూపించారు? ఎవరు నన్ను పిండోత్పత్తి చేశారు? ఈ ఎముకలు, ఈ నేత్రాలు, ఈ ప్రేగులు, ఈ నరాలు, ఈ నోరు, ఈ నాసిక రంధ్రాలు, ఈ చెవులు, ఈ శిరస్సు, ఈ కాళ్ళు, ఈ చేతులు, నా నిలువెల్ల నన్ను తయారు చేసింది ఎవరై ఉంటారు? అమ్మ కాదే, నాన్న కాదే, మరెవరు కాదే. ఇది ఎక్కడో ఒక గొప్ప రహస్యం ఉంది. దానిని 139వ కీర్తనలో దావీదు అన్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు. నేను రహస్యమందు పుట్టిన నాడు. నా జన్మ ఒక రహస్యం అంటున్నాడు ఆయన. నా జన్మ ఒక రహస్యం. ఆ రహస్యాన్ని తెలియజేసేది ఎవరు? అమ్మ కాదు, నాన్న కాదు. నేను ఎందుకు పుట్టానమ్మా అని అడిగితే అదే మాట అయ్యా అంటారు. నేను ఎందుకు పుట్టాను డాడీ అంటే అదే మాట పాప అంటారు. నేను ఎందుకు పుట్టాను దేవా అని అడిగితే ఖచ్చితంగా చెప్తాడు. నన్ను ఎందుకు పుట్టించావయ్యా, నన్ను ఎందుకు తెచ్చావయ్యా ఈ లోకంలోకి, ఏ ఉద్దేశంతో ఆడకూతురుగా నన్ను పంపించావు, ఏ ఉద్దేశంతో పురుషునిగా నన్ను పంపించావు ప్రభు అని నువ్వు తెలుసుకోవడానికి మనసు కలిగి, మనసు నిలిపి, పట్టుదల కలిగి, దీక్ష కలిగి, ప్రార్థనలో దేవుణ్ణి విడవక అడిగినట్లయితే నీ జన్మ రహస్యాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు చెప్తాడు. నీ జనంలో ఉన్న రహస్యాన్ని నీకు వివరిస్తాడు. అప్పుడు నువ్వు దేవునికి జీవితాన్ని అంకితం చేస్తావు. అప్పుడు దేని కొరకు నువ్వు వాడబడాలనో దేవుడు దాని కొరకు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. ఆయన చెబుతున్నాడు, ఆయన నా నోటిని వాడిగల ఖడ్గముగా. యెషయా మాట్లాడాడు. యెషయా పుస్తకములు అనేక మాటలు. ఎన్నేళ్ల నుంటున్నాయి ఇవి? క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలు ముందుగా యెషయా భక్తుడు పుట్టాడని గ్రంథకర్తలు, దైవ గ్రంథకర్తలు వివరంగా చెబుతున్నారు. 700 అండ్ 2020 అనుకోండి. 2720 సంవత్సరాల కిందట ఆయన పలికిన మాటలు ఒక్క పొల్లు సున్నా తప్పిపోకుండా నెరవేరుతూ వస్తున్నాయి. యేసయ్య జననాన్ని గురించి మాట్లాడాడు, యేసయ్య జీవన శైలి గురించి మాట్లాడాడు, యేసయ్య మరణం గురించి మాట్లాడాడు, యేసయ్య అద్భుతాల గురించి మాట్లాడాడు, యేసయ్య మహత్కార్యాల గురించి మాట్లాడాడు. అంతేకాకుండా ఆయన పునరుత్థానం గురించి మాట్లాడాడు, ఆయన ఆరోహణం గురించి మాట్లాడాడు, ఆయన రాకడ గురించి మాట్లాడాడు, పాత భూమి పాత ఆకాశం తొలగించే విషయం మాట్లాడాడు, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కలగజేసి నిత్యము దావీదు సింహాసనం మీద దేవుడు ఆసీనుడై సర్వసృష్టిని నిరంతరం పరిపాలన చేయబోతున్నాడని మాట్లాడాడు. యెషయా గ్రంథములోని ప్రతి విషయం, సృష్టి యావత్తులో సైన్స్ కూడా కరెక్ట్గా తల వంచాల్సిందే. ఎందుకంటే సైన్స్ విషయాలు కూడా ఆయన చెప్పాడు. అదేవిధంగా గొప్ప గొప్ప భక్తులు యెషయా గ్రంథాన్ని ఫాలో అయ్యారు. గౌతమ బుద్ధుడు ఇలాంటి వాళ్ళందరూ ఫాలో అయిపోయారు. ఎందుకయ్యారంటే ఆయన ప్రవచనాలు, ఆయన నోట ప్రవచనాలు అంత శ్రేష్టంగా ప్రవచించాడు, అంత పవిత్రంగా చెప్పాడు, అంత ఖచ్చితంగా చెప్పాడు, అంత ఉద్దేశించి చెప్పాడు, పరలోకాన్ని చూస్తూ చెప్పాడు. కూటి కోసం చెప్పలేదు, బట్ట కోసం చెప్పలేదు, మాయతో చెప్పలేదు, ప్రవచించి 10 రూపాయలు సంపాదించుకోవడానికి చెప్పలేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పాడు, దేవుడు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయనకు పైగా శరాపులు కెరూబులను నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలుండగా 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు
సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచుండగా పరలోకపు గడప కమ్ముల పునాదులు కదులుచుండెను. నేను చూచి తిని, చూసి చెప్పాడు, విని చెప్పాడు, గ్రహించి చెప్పాడు. అందుకే అంటున్నాడు, తల్లి గర్భమున పుట్టగానే. ప్రతి మనిషిని దేవుడు ఒక కారణంతో చేశాడు, కానీ నిష్కారణంగా చేయలేదు. నా వైపు చూడండి అందరూ. గుండు పిన్ను ఉంటుంది, గుండు పిన్ను. గుండు పిన్ను చేసిన వాడు కూడా ఒక కారణంతోనే చేశాడు. నిష్కారణంగా చేశాడా? టైంపాస్ కోసం చేశాడా? పిన్నులు ఉంటాయి, పిన్నులు నిష్కారణంగా చేశాడా? స్త్రీలు తలకు పెట్టుకుంటుంటారు వెనక, ఏమంటారో దానిలో నాకు తెలియదు, సైడ్ క్లిప్స్ అంటారా? పక్క పిన్నులని నేను చిన్నప్పుడు విన్నా. పక్క పిన్నులని పల్లెటూరులో చెప్పిన పదం విన్నా. అవి చేసిన వాడు కూడా ఒక కారణంగానే చేశాడు కదా. మరి మనల్ని ఎందుకు చేశాడు ఆయన? నిష్కారణంగా బ్రతకనీక. ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఒక మర్యాద లేదు, ఒక క్రమం లేదు, 10 మందికి ప్రయోజనం లేదు, 10 మందిని చక్కబెట్టేది లేదు, తాను బాగుపడి ఇతరులను బాగుపరచడానికి, తాను నెమ్మది పొందుకొని ఇతరులను నెమ్మదిపరచడానికి, తాను ధైర్యంగా ఉండి ఇతరులను ధైర్యపరచడానికి సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొని ఆ దేవుని యొక్క ఆ రహస్యము ఎరిగి తాను ఎందుకొరకు పుట్టాడో ఒక చరిత్రను కలగజేసి రాబోయే తరాలకు అందించడానికి దేవుడు ఒక మనిషిని కలగజేస్తాడు. దీన్ని కనుగొన్న వారందరి చరిత్రలు అమృతం, మధురం, స్థిరత్వం, శాశ్వతం, అనేకులకు మార్గదర్శకం. ఈ రహస్యాన్ని కనుగొనలేని వారి చరిత్రలు హీనాతిహీనం, శాపగ్రస్తం, దౌర్భాగ్యం. వారి తరాలకు వాళ్ళు శాపం మిగిలించిపోతారు. 5వ వచనం చూడండి ఏమంటాడో. 5వ వచనం, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. దేవుని దృష్టికి నేను గనుడనైతిని. అదంత తేలికైన మాట కాదు, చాలా గొప్ప మాట, చాలా గొప్ప మాట. నీచులు వేరు, చెప్పండి, ఘనులు వేరు. ఘనమైన కార్యాలు వేరు, నీచమైన కార్యాలు వేరు. మొన్న ఒక బ్రదర్ నాకు, మన సంఘ బ్రదర్ చెప్పారు, వాళ్ళ నాయనమ్మ మనవరాలకి ఘనురాలు అని పేరు పెట్టుకుందంట. ఘనురాలు అని. నేను ఎంత సంబరపడ్డానో. అట్లా ఉండాలని, మంచి భక్తి పరువాలంట ఆమె, దేవుని సన్నిధిలో మంచి భక్తిలో బ్రతికేవాళ్ళంట. ఘనురాలని పేరు పెట్టుకుందట. ఘనంగా ఉండాలని ఆశపడతాం, కానీ నీచంగా బ్రతకడం మాత్రం మానుకోం. కోపం వచ్చింది ఎవరికైనా? వచ్చింటే సర్దుకుందాం అంతే. నేను సర్దుకోవాలంటే నేను సర్దుకుంటా. నేను తప్పు మాట్లాడుతుంటే నేను సర్దుకుంటా. వింటున్నప్పుడు నిజమే ఇది అనుకుంటే మీరు సర్దుకోవాలి. ఘనంగా బ్రతకాలనుకున్న మనిషి ఘనమైన కార్యాలు చేస్తే ఘనంగా బ్రతుకుతారు. ఎవరి దృష్టిలో? యెహోవా దృష్టిలో. దేవుని దృష్టిలో ఘనంగా బ్రతకాలంటే ఎంత బంగారు వేసుకోవాలి, ఎన్ని కిరీటాలు పెట్టుకోవాలి, ఎన్ని ఉంగరాలు పెట్టుకోవాలి, ఎంత పెద్ద బ్రాస్లెట్ వేసుకోవాలి. ఇండియాదా, దుబాయ్దా, లేకపోతే సౌదీదా, అమెరికాదా, ఏ ఏ వజ్రాలు పెట్టుకోవాలి, ఎంత గొప్ప ఘనమైన ఇల్లు కట్టుకొని అందులో నిలబడితే దేవునికి మనం ఘనంగా ఉంటాం. చూసారా? దేవుని దృష్టిలో నేను నీచంగా బ్రతకడం లేదు, ఆయన దృష్టిలో నేను ఘనమైన బిడ్డగా బ్రతుకుతున్నాను. దేవునికి స్తోత్రం. లోకమంతా దృష్టిలో నీచంగా బ్రతికిన దేవుని దృష్టిలో ఘనంగా బ్రతుకుతే ఆ ఘనత వేరు, ఆ జీవితం వేరు, ఆ రాజరికం వేరు, ఆ నెమ్మది వేరు, ఆ యొక్క దీవెన వేరు.
దేవుడు మనల్ని ఘనంగా బ్రతకడానికి పుట్టించాడా, నీచంగా బ్రతకడానికి పుట్టించాడా? చెప్పొచ్చు, బాగానే చెప్పొచ్చు, సందేహించకుండా చెప్పొచ్చు. అమ్మా పాస్టర్ గారు సందేహించకుండా చెప్పొచ్చండి. దేవుడు మనల్ని నీచంగా బ్రతకడానికి పుట్టించాడా, ఘనంగా బ్రతకడానికి పుట్టించాడా? ఘనంగా బ్రతకడానికి పుట్టించాడని మీరు అన్నారు. మరి లోకములో 800 కోట్ల జనం ఉన్నారు, అందరిని నేను అనట్లేదు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ప్రశంసలు అందుకున్న వారు ఉన్నారు, బిరుదులు పొందుకున్న వారు ఉన్నారు. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క చరిత్ర సాధించిన వాళ్ళు ఉన్నారు. వారు నీచంగా బ్రతికారా, ఘనంగా బ్రతికారా, బ్రతుకుతున్నారా? నేను కొన్ని పేర్లు చెప్తాను, వినండి. హిట్లర్ అండ్ అలెగ్జాండర్, ఈ మాటలు చెప్తే ఈ చరిత్రలు మీకు వింటున్న ఎవరికైనా కానివ్వండి, మీకు గ్రేట్ అలెగ్జాండర్ అన్న మాట మీరు వింటారు కదా. నేనంటానా మాట? నేనంటానా? నాకేం పడింది ఆ మాట? నీకు చంపినోడు ఘనమైన వాడా, బ్రతికించిన వాడు ఘనమైన వాడా? ఏమ్మా? సంసారాన్ని ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నిలబెట్టుకొని నిరూపించిన తల్లి గనురాలా, సంసారాన్ని వదిలేసిపోయిన తల్లి గనురాలా? మా అమ్మ చెప్తా ఉంటుంది వాళ్ళమ్మ ఘనతలన్నీ. మా అమ్మ వాళ్ళమ్మ ఘనతలు నాకు చెప్తా ఉంటుంది. ప్రేమమ్మ అంట మా అమ్మమ్మ పేరు. ఏం పేరు చెప్పండి? ప్రేమమ్మ. నైనా మేము 3 ఆడపిల్లలము, నేను చిన్నదాన్ని, మీ మామయ్య మాకు మధ్యలో. మీ అమ్మమ్మ హాస్టల్ పిల్లలు, అట్లా హాస్టల్ పక్కన ఉంటుంది నాయన, క్రిస్టియన్ హాస్టల్. పండగలు వస్తే అన్నం పెడుతుంది వాళ్ళకి, మంచిదేలే అంట. చర్చికి ఆయా సమయాల్లో వెళుతుంది నాయన అని చెప్తుంది, మంచిదేలే అంట. ఏదో జబ్బు వచ్చిందంట ఆమెకు. జబ్బు, ఏం జబ్బు? రక్తస్రావం. కొన్ని ఏండ్లు మా తాతయ్య గారు సుమారుగా ఖర్చు పెట్టేసి చూపిస్తేను, శకునగా ఏమంటారు, నాటు వైద్యులను, ఈ వైద్యులను తీసుకొచ్చి చూపించి ఇక డబ్బంతా అయిపోయింది, పని చేసుకోవడానికి వెళ్ళాలి, నేనేం చేయాలి? అప్పుడు మా అమ్మకి 8 ఏళ్ల వయసు, 9 ఏళ్ళు ఉన్నాయంట. అంటే నా పరిస్థితి ఇంతేనా అని మా తాతయ్యని అడిగితే, నేనేం చేయమంటావు, ఉన్నదంతా పెట్టేశాను, పిల్లలు చిన్నపిల్లలు పోషించుకోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, ఏదో చెప్పాడు. ఈ గనురాలు ఏం చేసిందో వినండి. మా అమ్మ చెప్తుంది వాళ్ళమ్మ ఘనతలు. మా అమ్మ పక్కలోనే పండుకుందంట, ఇద్దరు ఒకటే మంచంలో. తాతయ్య ఏమన్నాడో వాళ్ళు ఏమనుకున్నదో తెలియదు కానీ, తెల్లవారుజాము 4 చూస్తే మా అమ్మ ప్రక్కలో మా అమ్మమ్మ లేదు. మా అమ్మ లేదని ఏడుచుకుంటూ తలుపు తెరిచింది. మా తాతయ్య ఎక్కడో వేరే ఊరికి పనికి వెళ్ళాడు, ఇంకొక పెద్దమ్మని తీసుకెళ్ళి. ఇంకొక పెద్దమ్మ గారు వివాహమై వెళ్ళిపోయారు. మా అమ్మ లేదని పెదనాయన, చిన్నాన్న మా అమ్మ కనపడలేదు అని ఏడుస్తుంటే, ఎక్కడ పోయిందమ్మా, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి వెతకడం మొదలుపెట్టారు. 4 నుండి ఉదయం 8 వరకు ఎతుకుతూనే ఉన్నారు. ఆ చుట్టుపట్టు తోటలు అక్కడిక్కడ. ఈమెను ఒక బావి దగ్గర నిలబడి, తోటలో అంటే ఎదురుగా తోట ఉంది, బావి దగ్గర నిలబడి, మా అమ్మ, ఈ చెప్పులు మా అమ్మ చెప్పులే పెదనాయన, ఈ చెప్పులు మా అమ్మ చెప్పులే బావి దగ్గర ఉన్నాయి అని చెప్పింది. అందరూ అది ఇలా బావిలోకి దూకితే ఒడికి రాళ్ళు కట్టుకొని దూకిందంట లోపలికి, మళ్ళీ బయటికి రాకూడదని. ఎంత గనురాలో మీరు చూడండి. ఇంకా చెప్తాది మా అమ్మ చాలా మంచిది. నోర్మోయ్ అంట నేను, నోర్మోయ్, మెంటల్ మొహం దాని గురించి నాకు చెప్తావు. అయితే నేను చాలా అనాథగా బ్రతికాను, చాలా కష్టాలు పడ్డాను, చచ్చిపోదాం అనుకున్నాను. మా నాయన 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆ వచ్చినామని నన్ను ఈ కంట్లో నీళ్ళు ఈ కంట్లో పోపించింది, ఇది అది అది ఇది అని చాలా బాధకరమైన విషయాలు. ఏమ్మా మీరు వెనక వాక్యం వింటున్నారా, మీరు మాట్లాడుకుంటున్నారా? అమ్మా వెనక వాక్యం వినండి. చాలా విషయాలు నాకు చెబుతుంటుంది.
నేనంటాను, అలాంటి తల్లి ఎలా ఘనమైన వ్యక్తి అనుకుంటున్నావు? నువ్వు గుర్తు రాలేదా? పిల్లలు గుర్తు రాలేదా? మరణము మనిషికి ముగింప, పరిష్కారం లేదా? దేవుణ్ణి కనుక్కుంటే కదా రహస్యం బయటకు వచ్చేది. బయటికి రావాలి రహస్యం. ఆయన ఏమంటున్నాడు? నేను ఆయన దృష్టికి ఘనుడనైతిని. స్తోత్రం. సేవకుడు అంటే లోకం దృష్టిలో చిన్న చూపై ఉండొచ్చు. విశ్వాస అంటే దేవుని దృష్టి లోకం దృష్టిలో చిన్న చూపై ఉండొచ్చు. క్రిస్టియన్ అంటే ఎస్పెషల్లీ భారతదేశంలో మరి చిన్న చూపై ఉండొచ్చు. కానీ క్రిస్టియన్ అండ్ దైవజనుడు నాట్ ఆర్డినరీ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని మనిషి, దేవుని కనుగొన్న మనిషి, దేవునికి శిరస్సు వంచిన మనిషి, లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు, కొండ మీద కట్టిన పట్టణం. క్రైస్తవుడు పేదవాడే కావచ్చు, క్రైస్తవ సేవకుడు లోకం దృష్టిలో తేలిగ్గా కనపడవచ్చు, దేవుని దృష్టిలో ఘనమైన బిడ్డై ఉన్నాడు. దేవుని దృష్టిలో ఘనమైనటువంటి సేవకుడై ఉన్నాడు. దేవుని దృష్టిలో విలువైన బిడ్డై ఉన్నాడు. అది ఎట్లని నువ్వు ప్రశ్నిస్తే వాక్యం చెప్తుంది నీతో. నా నోటిని ఇలా చేశాడు, పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, స్తుతి చేయడానికి, ఆరాధించడానికి, 10 మందికి సువార్త చెప్పడానికి, ఎవరన్నా ఏదైనా మాట్లాడితే క్షమించడానికి, నోటితో అబద్ధం ఆడకుండా, బూతులు మాట్లాడకుండా, శాపవచనాలు చెప్పకుండా, అనేకులను ఆశీర్వదించడానికి, అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నా నోటిని వాడుకుంటున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఆయన దృష్టికి ఘనుడనై ఉన్నాను. ఘనమైన కార్యాలు కదా. ఒక తల్లి చిన్న ప్రార్థన చేస్తే, దేవుడు కార్యం చేస్తే అదే ఘనమైన కార్యం. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే, ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే అదే ఘనమైన కార్యం దేవుని దృష్టిలో. ఇంకేమంటున్నాడు చూడండి కింద. కాగా ఆయన నాకు బలమాయను, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలును ఆయన యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. తప్పిపోయిన ఇశ్రాయేలును, దేవునికి దూరం అయిపోయిన ఇశ్రాయేలును తిరిగి మరలా దేవుని యొద్దకు నడిపించడానికి, మరలా దేవుని దగ్గరికి సమకూర్చడానికి, దేవుని యొద్ద చేర్చడానికి ఆయన నన్ను తన సేవకునిగా పుట్టించాడు. దేవునికి స్తోత్రాలు. సంసారాలు చెడగొట్టడానికి కాదు, సమస్యలు సృష్టించడానికి కాదు, పార్టీలు పెట్టడానికి కాదు, వ్యతిరేకపు జీవితం జీవించడానికి కాదు, అనేకుల జీవితాన్ని కొల్లగొట్టి సొమ్ము స్వాహ చేసుకోవడానికి కాదు, లేకపోతే మానవ జీవితంతో చెలగాటం ఆడుకోవడానికి కాదు. ఇశ్రాయేలు దేవునికి దూరం అయిపోయి, పొరపాటు చేసి, తప్పిదం చేసి దూరం అయిపోయిన ఇశ్రాయేలును నేను తిరిగి మరలా నా దేవుని యొద్దకు నడిపించడానికి, దేవుని యొద్దకు నడిపించడానికి, దేవుని సన్నిధికి సమకూర్చడానికి, నీ పిల్లలను, నీ భర్తను, నీ అక్కా చెల్లెళ్ళను, నీ అన్నాదమ్ములను, నీ రక్త సంబంధికులను, నీ భార్య బిడ్డలను, నీ రక్త సంబంధికులను, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెలను, నీ వారినందరినీ దేవుని యొద్దకు నడిపించడానికి నిన్ను దేవుని సేవకునిగా చేసుకున్నాడు. నశించిపోతున్న వారిని, రకరకాల పాపాలలో పట్టబడి పతనమైపోతున్న వారిని, చెక్కబడినటువంటి విగ్రహాల మధ్య స్థితి నలిగిపోతున్న వారిని దేవుని యొద్దకు నడిపించడానికి దేవుడు నిన్ను పుట్టించాడు అని చెబుతున్నాడు.
దేవుడు నిన్ను పుట్టించాడు. ఈయన కనుక్కున్నాడు, రహస్యం కనుక్కున్నాడు. లోకం ఏమనుకుంటుందంటే, నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, బిడ్డలు కనాలి, పోవాలి. ఎక్కడికి పోవాలి? ఎక్కడికి? అసలు దాని మూల పాఠం ఏంటి? దాని రహస్యం ఏంటి? మానవ జన్మ యొక్క పునాది ఏంటి? పౌలు గారు ఏమంటారో చూద్దాం. పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, మీరు బైబిల్ని గమనిస్తున్నారో లేదో నాకు తెలీదు. అమ్మా సోదరులారా, చదువుతున్నారా, గమనిస్తున్నారా? కొంతమంది బస్టాండ్లో బస్సు ఎదురుగా పెట్టుకొని, ఈ బస్సు ఎవరికి పోతుందా అని అడుగుతుంటారు. కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు, చదువు రాకపోయినా బస్సు గుర్తు పెట్టుకుంటారు. చదువు రాదు వాళ్ళకి, బస్సు ఎక్కుతారు. ఈ బస్సు ఎక్కుతున్నావు నీకెట్లా తెలుసు అంటే, ఇది 100 సార్లు మా ఊరి మీదనే తిరుగుతూ ఉంటుంది, దీనికి ఒక గుర్తుంది, నాకు ఈ రంగు ఉంటుంది ఈ బస్సుకు, లేకపోతే ఈ డోరు వంకర పోయి ఉంటుంది, ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి, గ్రహింపు. ఏమంటున్నాడు పౌలు? అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని. ఎప్పుడు నుండి? స్టార్ట్. గర్భం నుండి బయట పడినది మొదలుకొని కాదు, తల్లి గర్భములో పడినది మొదలుకొని. ఎంత ఆలోచించి మాట్లాడుతున్నారో భక్తులు మీరు చూడండి. వారి జననాన్ని గురించి, వారి జీవితం గురించి. నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుషుల మాత్రలతో నేనేమాత్రమును సంప్రదించలేదు. తల్లి గర్భములో పడింది మొదలుకొని. కొంతమంది అంటుంటారు, గర్భములో పడినప్పటి నుండి నాకు శ్రమలు మొదలయ్యాయి, పుట్టకపోయింటే బాగుండు, చచ్చిపోయింటే బాగుండు, బ్రతకకపోయింటే బాగుండు. ఏం జీవితమో, ఏం బ్రతుకో. నీకు బేస్ తెలియడం లే. బేస్ తెలిస్తే, ఇప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు తనకు కూడా తెలియలే ఎందుకు పుట్టాడు, ఎందుకు జీవిస్తున్నానో అనుకున్నాడు. నేను బెన్యామీను గోత్రికుడును, ఇజ్రాయేలు ప్రజల్లో ఒక గోత్రానికి చెందినవాడును, గమలియేలు పాదాల దగ్గర నేను బాగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆయన దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాను. ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలు చూడకుండా నేను చెప్పగలను. నేను ధర్మశాస్త్రంలో లా చేశాను, నేను మంచి ప్రావీణ్యుడను, అది ఇది 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 అని పెట్టుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్య దర్శనమిచ్చి తనతో మాట్లాడి యేసయ్య తన సేవకునిగా తనను చేసుకున్నాడో బేస్ దొరికిపోయింది. నేను ఎందుకు పుట్టాను, నేనెవరిని? అంతకుముందు ఏమన్నాడు? నేను పలనా అన్నాడు. తర్వాత తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? 15వ వచనంలో పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. ఇంకా అసలు ఎవ్వరు ఏం తెచ్చుకోలేరు. ఇంకో చోటికి పోతే ఎవరికి దొరకదు. నేను అన్న ఇంకోటి దొరకదు నాకు అక్కడ. పాపులలో ప్రధాన పాపిని. ప్రధాన మంత్రి వేరు, ప్రధాన పాపి వేరు. నేనొక పాపినైన నన్ను దేవుడు కనికరించను గనక తన సేవకు నన్ను ఏర్పరచుకొనెను. స్తోత్రం, స్తోత్రం. ఎప్పుడు ఇది తల్లి గర్భములో పడినది మొదలుకొని దేవునికి నా మీద ఒక ప్రణాళిక ఉంది. నా ప్రియ ప్రభువును నేను ప్రకటించాలి, అన్ని జనులలో ప్రకటించాలి, నశించిపోతున్న వారికి
ప్రకటించాలి.